చదువుకొని కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనంలో ఉన్న దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు గాని యేసుక్రీస్తు కార్యములను చూడరు. చాలండి. దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘంలో ఉన్నటువంటి పరిశుద్ధులకు, విశ్వాసులకు, అధ్యక్షులకు, పరిచారకులకు దేవుని బిడ్డలారా ఈ యొక్క పత్రికను ఆయన వ్రాస్తూ అందరూ కూడా ఏం చూసుకుంటున్నారంట, సొంతడం లేదు అంటాడు. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మనమందరం కూడా పనిచేయువారముగా ఉండాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. సోమరిపోతుల్లాగా లేక ఏ పని పాట చేయకుండా సమయాన్ని వృధాపరుచుకునే వారంగా మనం ఉండాలని దేవుడు ఎంత మాత్రం కూడా కోరుకోవడం లేదు. సోమరితనం అనేది దరిద్రానికి హేతు అన్నమాట. బద్ధకముగా పని చేసేవాడు తనను పనికి పెట్టుకున్న వాడికి ఇబ్బంది కలిగించేవాడని దేవుని వాక్యంలో వ్రాయబడింది. కాబట్టి చేయుటకు మన చేతికి వచ్చిన ఏ పని అయినా కూడా శక్తి లోపము లేకుండా చెయ్యమని దేవుడు